హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేషన్స్. కోరిన కోరికలు తీర్చే బెల్లం గణపతి స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠించిన గణేశుడు ఎక్కడున్నాడో తెలుసా అండి? ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సముద్ర తీరాన, అంటే కలెక్టర్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉండే రెల్లి వీధిలో ఈ ఆలయం ఉంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సొంత ఇల్లు, ఐశ్వర్యం, కోరిక ఏదైనా సరే తప్పకుండా తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారం ఈ బెల్లం వినాయకుడు. అసలు ఈ బెల్లం వినాయకుడికి ఆ పేరు ఎలా వచ్చింది, స్థల పురాణం ఏంటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టించినట్లుగా ఇక్కడ చెప్తున్నారండి. బెల్లం గణపతి దేవాలయానికి ఎదురుగా సముద్రం ఉంటుంది. ఈ సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు పేరుతో దేవతలు శివుని ప్రతిష్ఠించి పూజించేవారంట. అయితే కాలక్రమేణా సముద్రం ముందుకు వచ్చి శివాలయం సముద్రంలో కలిసిపోయిందంట. దీనికి కలత చెందిన చంద్రుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుని ఆలయము సముద్రంలో కలిసిపోయింది కాబట్టి అక్కడ తిరిగి వెలసి భక్తులను అనుగ్రహించాలని కోరారు. అంతటా శివుడు ప్రస్తుతం వినాయకుడు దేవాలయం ఉన్న ప్రదేశంలో స్వయంభూగా వెలసారు. అప్పుడు శివుడికి గుడి కట్టించిన చంద్రుడే వినాయకుడిని కూడా ప్రతిష్ఠించారని ఇక్కడ కథనము. వినాయకుడికి ప్రత్యేకత ఏంటంటే, అన్ని దేవాలయాల్లో వినాయకుడికి తొండము ఎడమ చేతి వైపుకు ఉంటుంది, కానీ ఈ ఆలయంలో మాత్రం వినాయకుని తొండము కుడి చేతి వైపుకు ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఇక్కడ భక్తులు ఏమి కోరుకున్నా జరుగుతుందని ఇక్కడ అపారమైన నమ్మకం అండి. గర్భగుడిలో రామలింగేశ్వర స్వామి, అమ్మవారు, సూర్యనారాయణమూర్తి, కుమారస్వామి దర్శనమిస్తారు. ఇక్కడ చూడండి, అన్నప్రాసన జరుగుతుంది. ఇక్కడ గణపతికి చిన్న బెల్లం ముక్కిస్తే చాలండి, ఎంతో ఆనందంతో ఆనంద గణపతిగా మన కోరిన కోరికలను తీరుస్తారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు కేజీల కొద్దీ బెల్లాన్ని సమర్పించుకుంటారండి. అంతటి ప్రత్యేకత ఉంది ఆలయానికి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.